నమస్తే. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంతకీ కేఆర్ఎంబి చుట్టూ జరుగుతున్న రాజకీయం విషయం చూస్తే కనుక చాలా వరకు వాడివేడి చర్చ కొనసాగుతుంది. ఇక వరుస సభల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందస్తుగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇక నల్గొండలో 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ కేఆర్ఎంబి దృశ్యానే 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దక్షిణ తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది. కాంగ్రెస్లకు అసలు నీళ్ళంటే తెలుసా, అసలు వాళ్ళకు అవగాహన లేదన్న రకంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబిని ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 2 జలాశయాలు నాగార్జున సాగర్, శ్రీశైలం అప్పగించేందుకు సంతకాలు చేసిన కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఆరోపణ చేసింది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. సేమ్ ఆరోపణ, కానీ పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి అంతే. కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబి పరిధిలోకి 2 జలాశయాలను ఇచ్చేందుకు సంతకాలు చేసిందని మరోసారి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా చాలా ఘాటన వ్యాఖ్యలు చేసిండు. మరి నిజానికి అసలు ఏం జరగబోతోంది? కేఆర్ఎంబి పరిధిలో కనుక 2 జలాశయాలు వెళ్తే తెలంగాణ ప్రజానీకం ఎట్లా మోసపోతుంది? ఇందుకు కారణం ఎవరు? అసలు సంతకం పెట్టిందన్న మాట వాస్తవమా కాదా? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారిణి, సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఏంటి కేఆర్ఎంబి చుట్టూ రాజకీయం చాలా తీవ్ర దాలుస్తోంది. ఇప్పటికే భాష కాస్త సంస్కృతి మారిపోయింది, భాష పరజాలం మారిపోయింది. కేసీఆర్ కూడా చీల్చి చెండాడుతానన్న తరహాలో కాంగ్రెస్ పార్టీకి ఒక సైలెంట్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. అసలు కేఆర్ఎంబి మీద కేసీఆర్ సంతకం చేసిండా, రేవంత్ రెడ్డి సంతకం చేసిండా? ఒకవేళ కేఆర్ఎంబి కనుక 2 ప్రాజెక్టులు కనుక అప్పగిస్తే ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి వెలుగు ప్రేక్షకులకు నమస్కారం. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారుడు అని తెలంగాణ ప్రజలని ఈ రోజు వరకు మోసం చేస్తూనే ఉన్నాడు. అధికారంలో ఉండి మోసం చేశారు. ఇవాళ అధికారం అయిపోయినాక కూడా మళ్ళా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్ని నమ్మవలికే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఈ నీళ్ళ దోపిడీకి గురి కావడానికి కారణమే కేసీఆర్ గారు. 2015లో కృష్ణా జలాలు, కృష్ణా పరివాహక ప్రాంతము తెలంగాణ ఎక్కువగా ఉంటుంది. కానీ పరివాహక ప్రాంతము మనం ఎక్కువగా ఉన్నప్పటికీ, మనం ఎక్కువ నష్టపోతున్నప్పటికీ నీటి కేటాయింపుల్లో 299 టీఎంసీలు తెలంగాణకి కేటాయించి 512 టీఎంసీలు ఆంధ్రాకి కేటాయించారు. ఈ నీటి పంపకాల విషయంలోనే సంతకం పెట్టింది మీరు కదా. అసలు మొదటి అడుగు ఇక్కడే పడ్డది. కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా 512 ఎక్కడ, 299 ఎక్కడ? సో తెలంగాణకి ఎక్కువ రావాల్సిన దగ్గర రానివ్వకుండా మీరు ఇక్కడనే అడ్డుకట్ట ఇక్కడ వేశారు. ఇది ఆసరాగా చేసుకొని 2015లో జరిగింది. ఫస్ట్ ఆద్యం పడ్డదే అక్కడ. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణకి ముందు అంటే నీళ్ళ విషయంలో ఆంధ్రోలని మనము బూచిగా చూపించి పబ్బం గడిపినాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత దీనిపైన సంతకం ఎవరు పెట్టినారు? మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది, మీరే కదా పెట్టింది. మరి ఎందుకు ఇవాళ ఈరోజు నేను పాలమూరు బిడ్డగా, ఆడబిడ్డగా, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అనేది కృష్ణ అక్కడే పుడుతుంది. కానీ చుక్క నీరు అన్నది మాకు రాదు. మా నియోజకవర్గం అంటే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్నది మాది ఒకటే. హీ నో వెరీ వెల్. కాబట్టి ఆయన చాలా సీరియస్గా ఆ పదాన్ని వాడి మిమ్మల్ని తిట్టడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతానికి పుట్టినటువంటి బిడ్డగా ఆ ప్రాంతానికి నష్టం జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు చేసిన తప్పులను ఎత్తి చూపినారు. కాబట్టి దానికి ఇవాళ మిగతా విధవలందరినీ పోగేసి మీరు ఇవాళ మాట్లాడిస్తున్నారు. వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడండి. మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్లను కదా ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టి మాట్లాడుతున్నది. మరి నీకు దమ్ము ఉంటే ఇవాళ అది చూపించాలి. అది చూపించట్లేదే మీరు. కాబట్టి ఇవాళ 2015లో ఆజ్యం పడ్డటువంటి కృష్ణా రివర్ నీటి వాటల పంపకం నుంచి మొదలైంది మోసం అంతా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఫస్ట్ మోసం అక్కడ జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మేలో ఆయన గెలిచిన తర్వాత, 2019 మేలో గెలిచిన తర్వాత ఆయనకి ఒక చిన్న ఆయనగా మొత్తం అన్ని మీరు దగ్గరుండి పనిచేశారు ఆయనకి. ఇక్కడ సంగమేశ్వరానికి, పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అన్ని తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్నగర్, ఖమ్మము, ఇవాళ వరంగల్ ఆ ఏరియాకి నీళ్ళు వచ్చేటువంటి పొజిషన్ ఉన్నటువంటి నల్గొండ, ఈ ప్రాంతాలకి వాటర్ వచ్చేటువంటి ఈ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో కృష్ణాకి సంబంధించినటువంటి ఆ మహబూబ్నగర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినటువంటి
నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు అన్నింటికి కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే వాటిని మీరు కంప్లీట్ చేయకుండా తాత్సారం చేసి కంప్లీట్గా దక్షిణ తెలంగాణకి నష్టం చేసినటువంటి వాళ్ళు మీరు. అందుకనే పాలమూరు బిడ్డలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు అని చెప్తున్నాను. నీకు తెలంగాణ ఉద్యమంలో జీవం పోసింది, పునర్జన్మనిచ్చింది, తెలంగాణ ఉద్యమంలో పునర్జన్మనిచ్చింది పాలమూరు బిడ్డలు. ఎంపీగా ఆ రోజు నిన్ను గెలిపించకపోతే అసలు ఆ రోజు కథమై ఉండేవాడివి. కానీ నీకు ఆజ్యం పోసి నీ యొక్క జీవిత పొలిటికల్ కెరియర్కి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి పాలమూరు బిడ్డల ఉసురు తీసే పని నువ్వు చేశావు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక జీవోని తీసుకొచ్చాడు, 203 జీవో తీసుకొచ్చి పోతిరెడ్డి సంగమేశ్వరానికి సంబంధించి అంటే రాయలసీమకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ని మేము పెంచుతున్నాము, పోతిరెడ్డి పాడుగు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి చేస్తున్నామని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి జీవో విషయంలో మీరు కనీసం ఒక్క మాట కూడా మీరు స్పందించలే. మీరు ఎత్తు పెంచితే మాకు నష్టం జరుగుతుంది, మా నీళ్ళ కష్టమవుతుంది, మాకు నీళ్ళు ఉండవు అని మీరు ఎందుకు మాట్లాడలే? మహబూబ్నగర్కి సంబంధించిన మంత్రులు మాట్లాడలే. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీళ్ళ గురించి అవగాహన ఉన్నది, నేనే పెద్ద ఇంజనీర్ను, నేనే పెద్ద పాలనను మాట్లాడిన మీరు కూడా మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని మోసం చేయాలన్నది కుటిల బుద్ధి మీలో ఉన్నదన్నది అర్థమవుతున్నది. దాని మూలంగానే జగన్మోహన్ రెడ్డి తనకు కావలసినటువంటి విధంగా వాటర్ని దోచుకుపోయేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా మీరు దొంగలయ్యి ఎదుటోన్ని దొంగ అనే విధంగా మాట్లాడుతున్నారు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉండి నీళ్ల పేరు పైన పూర్తిగా మీరు డబ్బును ఎన్కాష్ చేసుకున్నారు, పైసలు జమ చేసుకున్నారు, ఒక ఏటీఎంగా వాడినారు. కాళేశ్వరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రమనంతా తీసుకెళ్లి కాళేశ్వరంలో ముంచి మోసం చేస్తున్నారు. అగైన్ మళ్ళీ ఇవాళ కృష్ణాకి సంబంధించినటువంటి కృష్ణా రివర్ బోర్డుకి అప్పగించేటువంటి దాంట్లో మీరే ముఖ్య పాత్ర సూత్రధారి అయ్యున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే మాజీ ముఖ్యమంత్రిగా నిన్న ఆయన మొదటిసారిగా బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాంట్లో ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పీయూష్ గోయల్ కనుక మాకు ఈ పరిధిలోకి కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకున్నట్లయితే మేము నోట్ ఫైల్ చేస్తామని ఆయన బెదిరించాడని చెప్తున్నారు. ఈ మాటలు ఆనాడు ఎందుకు చెప్పలేదు తెలంగాణ ప్రజలకు? ఎందుకు చెప్పలేదు? మీరిద్దరు దోస్తాలనే ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో వీటన్నింటికి ఇవన్నీ నాశనం జరగడానికి ఇవాళ నీళ్ల పరంగా ఉండొచ్చు, ఆర్థిక వనరుల పరంగా ఉండొచ్చు, ఈ రాష్ట్రము నష్టపోవడానికి కీలక పాత్ర పోషించిన దాంట్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఉంది, మీరు ఉన్నారు. మీరిద్దరు ఒకరికొకరు తోడు దొంగల్లాగా అయ్యి ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు, విధ్వంసం చేశారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి జీవోలో ఇవాళ మరణ శాసనాలుగా ఇవాళ మిగిలే పరిస్థితి వచ్చినాయి. కాబట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టి ముందు పెడితే నోటికొచ్చినటువంటి మాటలతోనే ఇవాళ మీరు దానిని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకి ప్రతిదీ తెలుసు. మీరు చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వాళ్ళు మాట్లాడిన మాటల్లో సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, మీడియాలో అయ్యుండొచ్చు, ఎక్కడైనా మీ కింద వచ్చిన కామెంట్లు కనుక మీరు గమనించినట్లయితే వాళ్ళని తూతూ అని తిడుతున్నారే తప్ప ఒక్కడన్నా అప్రిషియేట్ చేస్తున్నారా వాళ్ళని? ప్రకృతిని బీభత్సం చేశారు. ప్రకృతికి విరుద్ధంగా ఎవడు పోయినా కూడా ఏదో ఒక రోజు ఆ ప్రకృతిలో కలిసిపోవాల్సింది. కాబట్టి కేసీఆర్ గారు కాళేశ్వర రూపకంగా ఇవాళ మహబూబ్నగర్ పాలమూరు బిడ్డల రూపకంగా ఇవాళ మీరు ఎక్కడ పరిమితమై ఎక్కడ కూర్చున్నారు, ఆరోగ్యంగా కూడా మానసికంగా ఇవాళ కుంగిపోయే స్థితికి ఈ ప్రకృతి తీసుకొచ్చిందన్నది కేసీఆర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం ఏంటంటే కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను తీసుకువెళ్లాలన్న రకంగా జరుగుతున్న ఉద్యమం, దానికి అంగీకారం తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. సో నెల రోజుల్లోనే తెలంగాణ ప్రజల్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతోందని కేసీఆర్ చెప్తున్నాడు. సో నిజానికి ఈ సంతకం జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే ఏం నష్టపోతుంది తెలంగాణ? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సంతకాల విషయానికి చేసినట్టు ఈ ప్రయత్నాలన్నీ వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 60 రోజులు అవుతుంది. 60 రోజులు ఇవన్నీ జరిగినాయి. కృష్ణా రివర్ బోర్డు ఇవాళ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈఎన్సీలు ఎవరున్నారు? నీ యొక్క దగ్గర వాళ్ళే కదా ఈఎన్సీలో ఉన్నది. వాళ్ళు ఎట్లా చెప్తే మీరు ఎట్లా చేసినారు కదా. కాబట్టి ఇవాళ అసలు దొంగలు మీరైతే ఇవాళ వచ్చిన గవర్నమెంట్ని అనాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తున్నా. ఇవాళ ఒక ఏమంటారు గత ప్రభుత్వంలో అంటే ఆనాడు ప్రాజెక్టులకి ఇరిగేషన్కి సంబంధించి ఒక సలహాలు కానీ సూచనలు ఉండొచ్చు ప్లాన్లు చేసినటువంటి వాళ్ళే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిండ్రు. ఇవాళ కూడా వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మరి ఇంకా వాళ్ళని తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా కొంత రివ్యూలు చేస్తున్నారు. ఆ తర్వాత అసలు ఏంటి అన్నదానికి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించినటువంటి జరిగినటువంటి పంపకాల వల్ల ఏమవుతుంది అని అంటే చివరికి దీనిని పొలిటికల్గా పూర్తిగా వాడుకునే ప్రయత్నం మీరు చేశారు. ఎలక్షన్ రోజు కూడా
మన నీళ్లు దోచుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని నాగార్జున సాగర్ దగ్గర ఏపీ పోలీసులను పెట్టి హడావుడి చేశారు. సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం మీరు చేశారు. మళ్ళీ ఇవాళ ఈ నీళ్ళ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నంలో మీరున్నారు. సెంటిమెంట్కి రోజులు చెల్లినాయి, ప్రజలకి వాస్తవాలు తెలిసినాయి, రైతులకి వాస్తవాలు తెలిసినాయి. కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏమయ్యేది లేదు. కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళినప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా దగ్గరలో ఇవాళ సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనేది తన సంకీర్ణ యొక్క గుణాన్ని అది ఫాలో అవుతలేదు. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలపైన తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఇలాంటిది జరిగినప్పుడు నష్టపోతాము. పెద్దన్న పాత్ర కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేయట్లేదు. రాజకీయ స్వార్థం కోసం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఇవాళ మీరు ఇంకా ఇన్ని తప్పులు చేసి 1,00,000 కోట్ల రూపాయల నష్టం చేసి ఇవాళ కుంభకోణాలు చేసినా కూడా మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని జనాల్లో సంకేతం వెళ్ళింది. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి. ఇవాళ ఒక పాలమూరు బిడ్డ, ఒక శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మీరు వేసినటువంటి ఈ సంగమేశ్వర్ దానికి రాయలసీమ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన లిఫ్ట్ ఎప్పుడైతే మీరు ఎత్తు పెంచుతామని చెప్పారో ఆ ఎత్తుకు సంబంధించి ఇది మాకు నష్టం జరుగుతున్నది కోర్టుకు వెళ్ళాడు అడ్వకేట్. అతను కోర్టుకు వెళ్ళిన తర్వాత కదా మీరు స్పందించింది. అప్పటిదాకా ఎందుకు స్పందించలే? కనీసం అడ్వకేట్లను కూడా మీకు రాజకీయ కోణంలో మీకు కావాల్సిన ప్రాజెక్టుల కమిషన్ల విషయంలో అయితే కోర్టులలో కేసులు వేస్తే కోట్ల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చి కొట్లాడిచ్చారు. మరి ఈ తెలంగాణ పాలమూరు బిడ్డలకు నష్టం జరుగుతున్న ఈ ప్రాజెక్టులపై నష్టం జరుగుతున్నప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్లు తీసుకుపోతున్నప్పుడు వీటి పట్ల మీరు ఎందుకు కొట్లాడలేదని అడుగుతున్నా. అంతే సీరియస్గా ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నా. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి. దక్షిణ తెలంగాణ పట్ల మీకు ఎంత ప్రేమ ఉండింది, పాలమూరు బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉండింది అన్నది ఈ ఒక్క విషయంలో మనకు అర్థమైంది. మీరు చెప్తున్న మాటలు చూస్తే నిర్వీర్యం జరిగింది, సవత్తల్లి ప్రేమ చూపించి దక్షిణ తెలంగాణ అని చెప్తున్నారు. కానీ సస్యశ్యామలంగా పాలమూరులో అయినా పచ్చని పైర్లు బయటికి వస్తూనే పంట తీస్తున్న రైతులు అంటే దానికి కారణమే కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ చెప్తాడు. ఒకే ఎత్తు అయితే మరోవైపు గతంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో కేసీఆర్ చాలా చిత్తశుద్ధి వహించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ కరువు ప్రాంతాన్ని కూడా తీరుస్తానని చెప్పి కేసీఆర్ చెప్పిండు. సో అందరి దృష్టి ఆలోచించే కేసీఆర్ ఎందుకు తెలంగాణ మీరు చెప్పినట్టుగా దక్షిణ తెలంగాణకి వ్యతిరేకం జరిగింది అనుకుంటారు? మరి ఇప్పుడు భజన చేసేటువంటి యంత్రాంగము, భజన చేసేటువంటి మంత్రులు గత పాలనలో ఉన్నది కాబట్టి ఆయన ఏం చేసినా నడిచిపోయింది. బట్ ఇవాళ పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కరు అవేర్గా మాట్లాడగలుగుతున్నారు, ప్రతి దాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. ఎవరి హక్కులు ఎవరి పరిధిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఇవన్నీ విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. లేదు అని అంటే ఇవన్నీ కూడా అదే 4 గోళ్ల మధ్యలోనే మగ్గిపోయి ఇప్పటివరకు 1,00,000 జీవోలను కేసీఆర్ గవర్నమెంట్ దాచిపెట్టింది. మరి జీవోలు ఏమైనా చెప్పండి వాటి గురించి. ఇవాళ గవర్నమెంట్ మారుతుందన్న రోజే చాలా ఫైళ్ళు హార్డ్ డిస్క్లతో సహా కంప్యూటర్లతో సహా ఎత్తుకుపోయిందని సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని మనం చూసినాం. మరి అవన్నీ ఏమైనా చెప్పండి. ఇవాళ ఎందుకు నువ్వు దొంగతనమే చేయలేదు, నీకు దాచుకోవాల్సిన అవసరం ఏముంది, దాచాల్సిన అవసరం ఏమొచ్చింది నీకని అడుగుతున్నాను నేను. కాబట్టి తప్పు చేసిన వాడు తప్పకుండా అర్హుడే, శిక్ష వేస్తారు. ప్రజాకోర్టులో తప్పకుండా శిక్ష పడుతుంది. న్యాయపరంగా చేయాల్సినటువంటివి కూడా తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ వాటన్నింటినీ ఇవాళ రేవంత్ అన్న సీరియస్గా ఒక ఇష్యూ పట్ల ఒక అవగాహనతోన ప్రతి దానిని ఆయన ఎండగడుతున్నాడు. కాబట్టి వీళ్ళకి భయం పట్టుకున్నది. ఇవాళ మీరు నిన్న చూడండి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇప్పటికి ఏవి నడుస్తలేవు, ఏ రిజిస్ట్రేషన్స్ ఏవి జరగట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఒక తిమింగలాన్ని పట్టుకున్నారు. ఆ తిమింగలం వెనుక ఉన్న పెద్ద తిమింగలం ఎవరు అన్నదానికి అందరికీ తెలుసు. ఆ పెద్ద తిమింగలం త్వరలోనే పేరు కూడా తెలుస్తుంది. సో ఇవాళ ఇవన్నీ వ్యవస్థనంతా కూడా స్తబ్దతకి గురి చేసింది మీరే. ఇది కేవలం రాజకీయం. గతంలో కాంగ్రెస్ పార్టీ అయితే నీటి వాటల పంపకం విషయంలో కేసీఆర్ హాజరు కాలేదు, సరే నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టినట్టు రకంగా నీళ్ళ వాటా పంపకాలు జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేఆర్ఎంబీని 2 జలాశయాలు కేఆర్ఎం పరిధిలోకి వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే రాజకీయంగా జరిగే యుద్ధమేనా నిజంగా ప్రజలు లబ్ధి జరుగుతుందా? అంటే గతంలో వీళ్ళదే ఆరోపణలు చేసి ఉద్యమాలు చేపట్టారు. ఈరోజు కేసీఆర్ నల్గొండలో 13 తారీఖున సభ పెట్టి ఉద్యమం చేస్తా, జంగు సైరన్ మోగిస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన జంగు సైరన్ మోగిస్తా అందుకే అన్న దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రజలకు ఏం చెప్తున్నంటే మీరందరూ పోస్టర్లు ఆ రోజు ఫ్లక్కార్డుల ద్వారా మీరు నిరసన తెలియజేయండి. దొంగే దొంగ అంటున్నాడు. మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నది ఎవరు, ఇవాళ ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? 60 రోజుల్లోనే ఉన్న రేవంత్ అన్న గవర్నమెంట్ ఇవాళ ఏ నిర్ణయాలు తీసుకుందని మీరు ఇంత భుజాలు దడుముకుంటున్నారని అడుగుతున్నాను నేను. కానీ కంప్లీట్గా వాళ్ళు ఏంటి అని అంటే అందరికన్నా ముందు వాళ్ళే ఇష్యూ ఎత్తుకుంటే
రేపు ప్రభుత్వం ఎత్తి చూపి అసలు నిజాలు బయటపెట్టినప్పుడు వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఒక పొలిటికల్ లైన్లోనే ప్రజల్ని సైడ్ ట్రాక్ చేయడం కోసమే ఇదంతా చేస్తారు తప్ప ఇందులో ఎలాంటి పస లేదు. అది వాళ్ళకి కూడా తెలుసు. కేసీఆర్కి ఉద్యమాలు ఎట్లా క్రియేట్ చేయాలి, కృత్రిమ ఉద్యమాలు ఎట్లా చేయాలి, హీ నో వెరీ వెల్. కాబట్టి ఇవాళ అదే పనిలో కేసీఆర్ ఉన్నారు తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అంతకన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. గతానికి ఇప్పటికీ ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. ప్రతి చిన్న ఇష్యూ యూట్యూబ్ దగ్గర మీరు నిన్న మొన్న చూడండి, నేను చూస్తే ప్రతి దగ్గరలో కేసీఆర్ గారు ఈ కృష్ణా జలాల పట్ల ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఎలా స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏ రోజు ఏం చెప్పాడు. అవును నన్ను జగన్ అడిగిండు, నేను ఇచ్చిన తప్పేమున్నది, దాంట్లో ఏముందని మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చేసరికి ఇది తప్పు, వాళ్ళు మన నీళ్లు దోచుకుపోతారు సెంటిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ కృష్ణా బోర్డ్ అనేదాన్ని ఒక బూచిగా చూపించడం కోసము మేము బీజేపీకి దూరంగా ఉన్నాము, వీళ్ళు చెప్పే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. 100% బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు ఒకే తాన్ముక్కల్లో పనిచేస్తున్నాయి. ఇది ఈ స్టేట్మెంట్ నేను 2014 నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీ విషయంలో కానీ కేసీఆర్ విషయంలో కానీ నా స్టాండ్ ఎక్కడ మారలేదు. ప్రతి విషయంలో ఇవాళ వాళ్ళ అడుగులకి మడుగులు వీళ్ళు ఒత్తినారు కాబట్టి, ప్రతి విషయంలో సపోర్ట్ చేసినారు కాబట్టి ఇవాళ రాష్ట్రం ఈ అధోగతి పాలయ్యింది. ఇన్ని కోట్ల రూపాయల అప్పుల పాలయ్యి ఇవాళ కనీసం తినడానికి తిండి లేక, నెలకు జీతం ఇవ్వలేక, ఇవాళ ఉద్యోగునికి ఉద్యోగం ఇవ్వలేక, ఇవాళ కార్మికునికి కనీసం పని కల్పించలేని పరిస్థితుల్లో దిగజారిందంటే బికాజ్ ఆఫ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. వీళ్ళిద్దరి వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందన్నది తెలంగాణ సమాజానికి తెలుసు కాబట్టి ఇవాళ వాళ్ళిద్దరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు తెలంగాణ ప్రజలు. వైపు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోంది, 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటే పరాయి పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అన్యాయం చేసిందో చూసినాం. గట్లనే మరోసారి ఆగం పట్టించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు నీళ్ళ మీద అవగాహన లేదు, పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి కేసీఆర్ వాళ్ళని చెండాడుతాన తరహాలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అవగాహన ఉన్నాయన ఏం చేసిండు, నీకు అవగాహన ఉన్నదని చెప్పినావు కదా, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు దోచుకోపోతున్నారని చెప్పి బూచి చూపి అవగాహన ఉందని నేను పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా, ఇది ప్రపంచంలోనే నా అంత పెద్ద ఎత్తిపోతల పథకమే లేదు, పెద్ద ఇంజనీరింగ్ లేడని చెప్పినాడు. దీనిని ఎక్కడ న్యూయార్క్ సిటీలో కూడా పబ్లిసిటీ చేసినాడు కేటీఆర్ గారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి దాన్ని కంప్లీట్ ఒక చిన్న వీడియో రూపకంగా చేశారు. ఇవాళ ఆ పబ్లిక్ డొమైన్లో ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది చెప్పండి, అది ఎందుకు డిలీట్ అయిందని అడుగుతున్నాను నేను. నిజంగానే కాళేశ్వరం మీరు ప్రాపర్గా కట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా, ఇవాళ పగుళ్ళు వచ్చిండేదా, మేడిగడ్డ పరిస్థితి ఏమైంది, కాళేశ్వరం పిల్లర్ల పరిస్థితి ఏముంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంతకన్నా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవగాహన ఎంత ఉంది అన్న దానికి కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, ప్రజల యొక్క ఖజానాని ఆగం చేయడం కోసం మాత్రమే ఇవాళ ఈ ప్రాజెక్టులు మన ముందుకు వచ్చాయి. వీటి రూపేణ ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చాలా నష్టపోయింది. నిజంగా కేసీఆర్ కనుక విజన్ ఉండుంటే ఉన్నటువంటి ప్రాజెక్టులను ప్రాపర్గా వాటిని మన జనరల్గా ఏం చెప్తాము, ఎండాకాలం వస్తే చెరువులను పూడికలు తీస్తాం, చెరువులు పూడిక తీస్తే వర్షం పడితే నీళ్లు నిల్వ ఉంటాయి అనుకుంటాం. అట్లా ఉన్నటువంటి ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నింటికన్నా మనం ప్రాపర్గా కొంచెం చేసుకొని ఉన్నట్లయితే మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. అవసరమైన చోట కొత్తగా చెరువులకి ఇంకా కొంత రూపకల్పన చేస్తుంటే బాగుండేది. అవి ఏవి చేయకుండా పెద్దది కడుతున్నా నేను. ఇవాళ నువ్వు గట్న మల్లన్న సాగర్ ఏమున్నది, కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ పైన మనకి ఎన్ని ఆరోపణలు, వాళ్ళ యొక్క కేవలం వాళ్ళ భూసేకరణ కోసము, వాళ్ళ భూముల కోసము, వాళ్ళ ఫామ్ హౌస్ల కోసమే ఇవాళ ఈ కాలువలు ఏర్పడ్డాయని మాట్లాడుకున్నారు ప్రజలు. మరి ఇంకా నీకు అవగాహన ఉంటే ఇది చేస్తావా, చేయవు కదా. ఇవాళ నీ ఫామ్ హౌస్ 200 ఎకరాలకు నీళ్లు కావడం కోసము, ఇవాళ నీకు రోడ్లు కావడం కోసము ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేస్తున్నావు, ప్రజల యొక్క సొమ్మును వాడినావు. ఇది నీ అవగాహన అని అడుగుతున్నాను నేను. నీ అవగాహన కేవలం దొరికింది దోచుకో దాచుకో, అది నీ యొక్క అవగాహన. రైట్. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉద్యమకారిణిగా కూడా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా మీకు అన్నీ తెలుసు. కేసీఆర్ ఏంది, కేసీఆర్ ఉద్యమం, ఇందాక మీరే మాట్లాడు కృత్రిమ ఉద్యమం కూడా చేపడతారు కేసీఆర్ అని చెప్పి. సో 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి పొందుకుంటే కేసీఆర్ ఏదో రకంగా ఉద్యమం నిత్యం వార్తా కథనాల్లో ఉండాలి, ఉద్యమాలు చేపట్టడం ఒక అవగాహన మనకు అందరికీ ఉంది. ఏ రకంగా ఉద్యమాలు తీసుకొస్తారు ఏదనేది. ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకంగా ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా కూడా చేసే డిఫెన్స్ కేసీఆర్కి తెలుసు. ఇప్పుడు మరోసారి ప్రతిపక్షంలో కేసీఆర్ వచ్చింది కదా, మరో ఉద్యమాన్ని తెరదీస్తా, జంగు సైరన్ మోగిస్తా అని కేసీఆర్ మాటలు ఎట్లా చూడవచ్చు అంటే ఆయన ఉద్యమం కోసం, ఆయన యొక్క స్వలాభం కోసం ఎంతవరకైనా వెళ్ళేటువంటి అవకాశం, ఆ స్వభావం కేసీఆర్ దగ్గర ఉంది. ఆయన రాజకీయ చిత్రత గురించి అందరూ తెలిసిందే. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నిబంధనలు అయితే అవకాశం ఉందా, ఎట్లా చూస్తారు ఆయన ఉద్యమాల విషయాన్ని, ఎట్లా పసిగడతారు, లేకపోతే భవిష్యత్తు ఆయన ఉద్యమం గురించి ప్రజలు నమ్ముతారా?
కేసీఆర్ అమ్మల పొదలో ఉన్నటువంటి బాణాలన్నీ విసిరినాడు. ప్రజలకు అర్థమైపోయింది వాట్ ఈజ్ కేసీఆర్, వాట్ ఈజ్ కేసీఆర్ ఫ్యామిలీ అనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా ఇవాళ కేవలం వాళ్ళ ఉనికి కోసమే పార్లమెంట్ ఎన్నికల్లో మినిమం ఎక్కడో ఒక దగ్గరన్నా ఒక్క సీట్ అన్నా గెలవాలి, గెలవకపోతే ఈ రాష్ట్రంలో మా పార్టీ భూస్థాపితమవుతుంది అన్నది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి బిడ్డొక దిక్కు, తండ్రొక దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఇట్లా ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు వేదికలు ఏర్పాటు చేసుకొని ఇవాళ ఏమంటారు రేస్లో పరిగెడుతున్నారు ఎవరికి వాళ్ళే. అంతే తప్ప ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నిక అంటే కేసీఆర్ ఎక్కడి దాకానే వెళ్తాడు, ఆయనకు అవకాశం వస్తే ఆయనకు స్వలాభం కోసం ఇంత దూరమైన వెళ్తారు, అవసరమైతే దిగజారిపడబోయే అవకాశం ఉంటుంది. అందరం చూసినాం కూడా గతంలో. సో టీడీపీతో విభేదించి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ విభేదించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తుండే పెద్ద మరోసారి ప్రతిపక్షంలోకి వచ్చేయండు. 2 నెలల తర్వాత కరెక్ట్గా 2 నెలల సమయం పూర్తయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై. నాకు తెలంగాణ భవన్ వేదికగా ఆయన చేసిన కార్యక్రమాన్ని మాట్లాడిన మాటలు ఎటువంటి సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ప్రజలు రెచ్చగొట్టే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? అవకాశవాద రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట, కానీ ఆ అవకాశాన్ని ప్రజలు ఇవ్వరని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే చాలా వరకు చేసిన తప్పులు అంటే వాళ్ళు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం కోసం ఎన్నెన్ని కుయుక్తులు పడాలో అన్ని కుయుక్తులు చేశారు. ఈవెన్ మూడోసారి ఎలక్షన్ గెలవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ 2 సార్లు వాళ్ళ పాలన చూసినాక ప్రజలు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏది చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు, ఇది క్లియర్ కట్. కాబట్టి కేసీఆర్కి ప్రతిపక్షంగా ఇవాళ అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రభుత్వంలో పాలనగా ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక టీం లీడర్గా ఆయన పనిచేస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఆపోజిషన్లో ఉన్నారని మనం కాసేపు అనుకుంటే, ప్రతిపక్షంలో ఉన్ననాడు రేవంత్ రెడ్డి నిన్ను 30 తుప్పలు పెట్టిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇవాళ అధికారంలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిదీ ఆయనకి తెలుసు. సిస్టంలో ఏంటి అన్నది ఇప్పుడు అది సిస్టంలో ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు అదేమో సిస్టమ్ బయట ఉండి పనిచేస్తారు, ఇప్పుడు సిస్టంలో ఉండి పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. సో సిస్టంలో ఉండి పనిచేస్తున్నప్పుడు నీ యొక్క చిట్టా, నీ యొక్క తప్పులు తన గుప్పిట్లో ఉన్నాయి. ఆ గుప్పిట్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత చేసినా, నువ్వెంత పరిగెత్తినా కూడా నీ ముక్కుకు తాడేసి లాగడం ఖాయం. కాబట్టి కేసీఆర్ ఎంత పరిగెత్తినా అంటే కేసీఆర్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అంత బలాబలాలు ఉన్నాయి చేయగలుగుతారు కదా. బలమా బలహీన, ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, తనకు కావాల్సిన సంఖ్య ఉన్నది, ఆ పాలన కొనసాగుతుంది. ఇంకెవరైనా అటు ఇటు పోవాలని ఒకవేళ ఆలోచన, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక విజయసాయి రెడ్డి అంటే ఆయన ఏదో గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అని మాట్లాడినారు. ఇవాళ ఆయన ఆల్రెడీ మంత్రిగా పనిచేసినటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిమంది వాళ్ళు కూడా ప్రభుత్వం కూలిపోతుందని, తర్వాత బండి సంజయ్ లాంటి వ్యక్తి కూడా ఆయన ఈ ప్రభుత్వము కూలిపోతుంది రేవంత్ చూసుకో అని మాట్లాడినాడు. అంటే ఎందుకు కూలిపోతుంది, ఎలా కూలిపోతుంది అంటే అందరు అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారా మీలాగా? కాదు కదా. సిస్టమ్ అనేది ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు 100% ఆ మ్యాండేట్లో ఉంటారు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలు, ఉద్యోగులు, తర్వాత మంత్రులు చాలా స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక బానిసత్వము, ఒక నియంతృత్వంలో ఉండే గవర్నమెంట్ కన్నా కూడా ఒక డెమోక్రటిక్గా ఉండేటువంటి గవర్నమెంట్లే స్వేచ్ఛ ఉంటుంది అని అనుకున్న సందర్భంలో పోయే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా చేస్తే కూడా తెలంగాణ ప్రజలు రాళ్ళు తీసుకొని రువ్వుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏమైనా బీజేపీ ఆజ్యం పోసి వాళ్ళ మద్దతు తెలిపి ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ 2 విలీనం అయిపోయి మేమున్నాము, మా దగ్గరకు వచ్చేసేయండి, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నామని ప్రభుత్వాలు కూలగొట్టే ప్రయత్నం ఏమన్నా బీజేపీ చేస్తే కానీ చెప్పలేం తప్ప అలాంటిది కనుక చేస్తే బీజేపీ అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు. అపవాద పాలు ఆల్రెడీ అయ్యింది. ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టి 18 సార్లు ఇప్పటికీ వాళ్ళు గవర్నమెంట్లు కూలదోసుడు, ఏర్పాటు చేసుడు, ఒక్క సీటు లేకపోయినా, ఒక్క దగ్గర స్థానం లేకపోయినా కూడా వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు చెప్పండి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారము, మందబలము, ఏమంటారు అధికార ధనంతో మరి మొత్తం దీన్ని రాజరికం చేసేసేయండి. ఎలక్షన్లు ఎందుకు, ఇన్ని రోజులు వెయిటింగ్ ఎందుకు, ఒకరికొకరు దూషించుకున్నది ఎందుకు, ఈ డెమోక్రటిక్గా ఉన్నట్టు ఓటుకున్నటువంటి విలువను దిగజార్చడం ఎందుకు, అది చేసేసేది అయిపోతుంది కదా. కాబట్టి నాకు తెలిసినంత వరకు అలాంటి బుద్ధిహీన పని ఎన్డీఏ ప్రభుత్వం చేయదని అనుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నార్త్ వేరు, సౌత్ వేరు. సౌత్లో అలాంటిది ఏమైనా చేయగలిగితే
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మన దగ్గర లెఫ్ట్ ఓరియంటెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డెమోక్రటిక్గా పబ్లిక్ ఆలోచిస్తారు కాబట్టి ఇప్పటి వరకు కూడా దేశంలో కాంగ్రెస్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాట పటిమతో ఉన్నటువంటి వాళ్ళ వైపుకి ఇవాళ ప్రజలు నిలబడ్డారనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది కేసీఆర్ అన్యోన్యులు కావచ్చు, కేసీఆర్కి సంబంధించిన మంది మాల్బలం కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని పల్చన పడేసి ప్రజలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో గతంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి కూడా భాష ఉపయోగించి ఉండకూడదు, కానీ భాష ఉపయోగించి కేసీఆర్కి సంబంధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే బాల్కస్మన్ చెప్పు చూపిస్తూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు. సో అది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? ప్రజల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసిన ప్రయత్నం. బాల్కసుమన్ ఎప్పటికప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళ ప్రసన్నం చేసుకోవడం కోసము ఏ స్థాయికైనా ఆయన మాట్లాడగలుగుతాడు. అంటే ఒక కామన్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి బాల్కసుమన్కి ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి ఎదిగినాడు కదా, ఆ కృతజ్ఞత భావంతో రాజుగారి మెప్పు కోసమే అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుస్తున్నాడు. చదువుకున్న వ్యక్తి బాల్కసుమన్ ఒక చదువుకున్న వ్యక్తిగా నీ యొక్క తెలివిని, నీ చదువుని, బాబాసాహెబ్ అంబేద్కర్ని నువ్వు నమ్ముతావు కదా, అలాంటి వ్యక్తి ఒక పేరు వారసత్వం మోస్తున్నానని మీరు చెప్పుకుంటారు కదా, మరి అతని యొక్క రాజనీతి ఏముంది, నీ యొక్క రాజనీతి ఏముంది ఆలోచించు. డెమోక్రటిక్లో నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, కానీ ఒకరి మెప్పు కోసము దిగజారుడుతనంగా ఒక దళితుని కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ఈ సమాజంలో దళితుల యొక్క విలువ దిగజార్చిన వాళ్ళు మీరే అవుతారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తాం, మా పైన ఏది చెల్లదు అని మీరు అనుకుంటే మాత్రం మిగతా దళిత సమాజానికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అని మాట్లాడినాడు. అంతకన్నా హీనమా? ప్రధానమంత్రిని పట్టుకొని రండా వాడు వీడని మాట్లాడినాడు. వాడెంత వీడెంత, నాలుక జీరుస్తా, ఇలా రకరకాలుగా మాట్లాడినారు. మనము ఇలాంటి భాషకి పుట్టినిల్లు పాఠశాల కేసీఆర్. మరి అలాంటప్పుడు ఇవాళ ఒక ఆవేశం ఆక్రోశంతో, అంటే ఒక పాలమూరు బిడ్డగా రేవంత్ అన్న తన యొక్క ఆవేశం ఆక్రోశాన్ని ఆయన వెళ్ళగక్కాడు. ఎందుకు వెళ్ళగక్కాడు? ఇన్ని దిక్కుమాలిన పనులు చేసి ఇవాళ మళ్ళా తిరిగి మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడగలుగుతున్నారన్న ఆక్రోశంలో ఆయన మాట్లాడినారు. అది ప్రజల నుంచి వచ్చిన ఆవేశంగా చూడాలి తప్ప నీ యొక్క వారసత్వ రాజకీయాల కోసమో లేదంటే నీ యొక్క పాలనని కాపాడుకోవడం కోసమో ఇవాళ చెప్పినటువంటి మాటలు కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన అక్కసుందని చెప్పే ప్రయత్నంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నువ్వు చెప్పినటువంటి ఇంతకుముందు నేను సంబోధించినటువంటి మాటలు. మరి రేవంత్ రెడ్డి తను పుట్టినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, నా పాలమూరు బిడ్డలకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఆ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన లైన్లో తన మాట చెప్పినాడు. నీ దగ్గర దమ్ముంటే ఆధారాలతో బయటపెట్టు, అంతేగాని నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నేను ఇలా మాట్లాడతానంటే ఆ మాటలు నేర్పింది మీరు కదా, మరి నీకెక్కడిది మాట్లాడే నైతిక హక్కు? కాబట్టి గొంగట్లో కూర్చొని మనం తింటూ వెంట్రుకలు వస్తున్నాయంటే ఉంది, మన ఏమంటే గురివింద సామెత యాదికి వస్తుంది. కాబట్టి ఈ సామెతలు బాగా తెలుసు వాళ్ళకి. కాబట్టి ఒకసారి నెమరు వేసుకోండి. మీరు చెప్పినటువంటి దాంట్లో ఎంత సానిడిటీ ఉంది, మేము మాట్లాడేటువంటి మాటల్లో ఎంత సానిడిటీ ఉంది. ఇవాళ ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టగానే ప్రతిపక్షం గుర్తొస్తుంది, ప్రజలు గుర్తొస్తున్నారు, ఆటోలు గుర్తొస్తున్నాయి. ఇవాళ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే పొయ్యి పలకరింపులు గుర్తొస్తున్నాయి. అంటే ఇవన్నీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే? అసలు నీకు అధికారం వచ్చినప్పుడు ఒక కలం పెడితే, ఒక సంతకం చేస్తే ఎన్నో వాటిని సెట్ రైట్ చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అది వదిలేసి ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టగానే మళ్ళీ ప్రతిపక్ష పాత్రలో ఏదైనా మాట్లాడొచ్చు అని అనుకుంటే నరం లేని నాలుకంటే ఆ నాలుకని కత్తిరించే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఇలానే చేస్తే ఇంత కూడా పుట్టగతులు ఉండవు అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా కేఆర్ఎంబీ పరిధిలోకి చర్చ అయితే కొనసాగుతుందో రాజకీయంగా, దానికి ఆజ్యం పోసిందే కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్కి సంబంధించి మొత్తం ఆయన యొక్క ఆయుధాలు, ఆయన యొక్క యుద్ధాలు, మాందీ మార్బలం మొత్తం కూడా ప్రయోగించిండు. ఇక మీద ఎన్ని ఉద్యమాలు చేసినా కేసీఆర్ని ప్రజలు నమ్మరన్న విశ్వాసంతో చాలా ప్రగాఢంగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా కేసీఆర్కి సంబంధించి ఆయన అవినీతి చిట్టా భయపెడుతున్నారు. అవినీతి చిట్టా మొత్తం బయటపడుతున్న ఆందోళనతోనే కేసీఆర్ ఈ రకంగా మాట్లాడుతున్నారు నిరాశంగా చెప్పారు. ఇక ఇది రోజు ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తున్న తొలి వెలుగు. థ్యాంక్ యూ.